జంగల్లో అందరికంటే యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్న ఒక కోడి ఉండేది. దాని పేరు పుష్పకోడి. ఆ కోడి ఎక్కడ తిరిగినా తగ్గేదేలే అంటూ స్టైల్ కొట్టేది. ఒకరోజు పుష్పకోడి సడన్ గా జంగల్లో ఒక అనౌన్స్మెంట్ చేసింది. నేనిక నార్మల్ కోడిని కాదు, ఇప్పట్నుండి నేను బిజినెస్ ఉమెన్. వెంటనే అడవిలోని జంతువులందరూ షాక్ అయ్యారు. అప్పుడు మేక స్లోగా, ఏ బిజినెస్ రా నీది అని అడిగింది. అప్పుడు కోడి స్టైల్ గా, ఆన్లైన్ ఎగ్ డెలివరీరా అంది. అప్పుడే వైఫై కోతి వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి, మనం యూపీఐ అకౌంట్ కూడా ఓపెన్ చేద్దామక్క అంది. మరుసటి రోజు నుంచే కోడి ఫుల్ బిజినెస్ ఎగ్ పే యాక్సెప్టెడ్ హియర్ అంటూ మొదలుపెట్టింది. జంతువులందరూ లైన్లో నిలబడ్డారు, ఎందుకంటే ఆ కోడి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయంట. కానీ ఒక స్ట్రేంజ్ విషయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఒక ఎగ్ డిసపియర్ అవుతోంది. కోడి ఫుల్ టెన్షన్లోకి వెళ్ళింది. అయ్యో, ఎగ్ హ్యాకర్ వచ్చిండు. అప్పుడు వైఫై కోతి వెంటనే సన్ గ్లాసెస్ పెట్టుకుని ఇలా అంటుంది, ఓ సైబర్ క్రైమ్ కేసిది. మేక వెంటనే భయపడి, డార్క్ వెబ్ కోడి మాఫియా అయ్యుంటుందా అంటావా? ఆ రాత్రి వాళ్ళు బుషెస్ వెనకాల దాక్కున్నారు, ఎవరు ఎగ్ థీఫ్ అని చూడ్డానికి. మిడ్ నైట్ అయింది. సడన్ గా టక్ 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 అని సౌండ్ వచ్చింది. అందరూ టెన్షన్తో చూస్తున్నారు. అప్పుడే ఒక బ్లాక్ షాడో వచ్చి ఎగ్ తీసుకుంది. అడుగో థీఫ్ అంటూ వాళ్ళు వెంటపడ్డారు. జంగల్ మొత్తం రన్నింగ్ రేస్ అయిపోయింది. మేక మీన్వైల్, అయ్యా వెయిట్ చేయండ్రా, నా స్టామినా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లాంటిది అంటూ థీఫ్ ని చేస్ చేస్తుంది. చివరికి థీఫ్ ని అందరూ కలిసి కార్నర్ చేశారు. వైఫై కోతి డ్రమాటిక్ గా థీఫ్ ఫేస్ పై ఉన్న బ్లాంకెట్ తీసేసింది. అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఆ థీఫ్ ఎవరో కాదు, పుష్ప కోడే. మేక షాక్ తో అంది, నువ్వే నీ ఎగ్స్ దొంగలిస్తున్నావరా అంది. అప్పుడు కోడి స్లోలీగా, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీరా, ఎగ్ డిమాండ్ పెంచడానికి ఇలా చేశానంటుంది. వైఫై కోతి ఫేస్ పాన్ కొట్టుకుని, అమెజాన్ సీఈఓ కూడా ఇంత ఓవర్ థింకింగ్ చెయ్యడు అక్క అంది. అడవి మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. నీతి, ఓవర్ యాక్షన్ చేస్తే మనమే కామెడీ పీస్ అయిపోతాం. ఇదే ఈరోజు మన జంగల్ కామెడీ స్టోరీ. మళ్ళీ ఇంకో మాస్ ఫనీ సస్పెన్స్ స్టోరీతో త్వరలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.